ఈరోజు మళ్ళీ మనం ప్రాజెక్ట్ పద్ధతి గురించి మనం కంప్లీట్ గా డీటెయిల్ గా నేర్చుకుందాం. ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ మీకు చూపించి మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పద్ధతి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను మీకు నోట్స్ ప్రిపేర్ చేసి చెప్పడానికి టైం లేదు. కాబట్టి ఇంకొక ప్రాజెక్ట్ ని తీసుకొని నేను ప్రాక్టికల్ గా మా స్కూల్లో చేసినటువంటి ప్రాజెక్ట్ ని మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ ని ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తున్నాను. ఇక్కడ మీ అందరికి కూడా 100% యూజ్ అవుతుంది. సో కాబట్టి మరి ఈ ప్రాజెక్ట్ పద్ధతిని ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మరి ప్రాజెక్ట్ పద్ధతి అంటే విద్యార్థి సహజమైనటువంటి వాతావరణంలో ఒక సమస్యను ఎన్నుకొని ఆ సమస్యని పరిష్కారం చేసేటటువంటి పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి అని చెప్పాము. సో మరి ఈ ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించి మీకు ఇంకొక ఈజీగా అర్థమయ్యేటటువంటి ఎగ్జాంపుల్ ని ఇక్కడ మీకు చెప్తున్నాను. సో మరి ఆ ఈజీగా ఉండేటటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే మొక్కలలో అంటుకట్టేటటువంటి విధానము. మొక్కలు అంటుకట్టుట, దానివల్ల ఏ విధంగా అంటుకట్టాలి, ఉపయోగాలు. మొక్కలలో అంటుకట్టట వల్ల కలిగేటటువంటి ఉపయోగాలు. సో వీటిని ప్రాజెక్ట్ రూపంలో క్రియేట్ చేసి ఇక్కడ మీకు చెప్తున్నాను. చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి మీరు విన్నారంటే ఎప్పటికి కూడా మీరు గుర్తు పెట్టుకుంటారు. ఆల్రెడీ మీకు ఒక కిచెన్ గార్డెన్ కి సంబంధించినటువంటి ఒక వీడియోని మీకు నిన్న మార్నింగ్ వీడియో చేశాను. సో చాలా మంది మిత్రులు చూసే ఉంటారు. సో కాబట్టి అట్లాంటిది ఇంకొక టాపిక్ ని ఇక్కడ తయారు చేశాను. సో ఈ టాపిక్ కూడా మీ అందరికి కూడా బాగా అర్థమవుతుంది. అసలు మొక్కల్లో అంటు ఏ విధంగా కడతారు, మరి అంటు కట్టడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇక్కడ మన ప్రాజెక్టు. సో కాబట్టి లైవ్ లోకి వచ్చేటటువంటి మిత్రులు ఇంకొక ఇద్దరు కొంతమంది వచ్చే లోపల ఒక 2-3 నిమిషాల లోపల మీకు ఇక్కడ కొన్ని ఫోటోల్ని చూపిస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ గులాబీ మొక్కలండి. 2 రకాలైనటువంటి గులాబీ మొక్కలు నేను ఇక్కడ ఎంపిక చేసుకున్నాను. అంటే పిల్లలతోటి చేపించినటువంటి ప్రాజెక్టు ఇది. 2 రకాలైనటువంటి గులాబీ మొక్కలు తెప్పించాను పిల్లలతోటి. తెచ్చినటువంటి 2 గులాబీ మొక్కలు 2 వేరు మొక్కలు. మరి అయితే ఈ 2 వేరుగా ఉన్నటువంటి గులాబీ మొక్కల్ని రెండింటిని అంటు కడుతున్నాం. అంటే ఎరుపు రంగు ఉన్నటువంటి గులాబీ పూలు ఉన్నటువంటి ఒక మొక్క, తెలుపు రంగు పూలు ఉన్నటువంటి ఇంకొక గులాబీ మొక్క. ఓకే, సో మరి ఈ 2 గులాబీ మొక్కల్ని మనం తీసుకొని ఇక్కడ అంటు కట్టేటటువంటి పద్ధతి ద్వారా విద్యార్థులతోటి ఒక ప్రాజెక్ట్ లాగా చేసి విద్యార్థులకి అర్థమయ్యేటట్లుగా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ని తయారు చేయడం జరిగింది. అంటు కట్టడం, మరి అంటు కట్టడం వల్ల కలిగేటటువంటి ఉపయోగాలు అనేటటువంటి దాన్ని ఇక్కడ మీకు ప్రాజెక్ట్ రూపంలో చెప్తున్నానండి. సో ఇది మీకు ఒకసారి ఈ వీడియోని, దీనికి సంబంధించినటువంటి క్లిప్స్ ని మీరు చూసినట్లయితే మీ అందరికి కూడా 100% యూజ్ అవుతుంది. సో కాబట్టి ఇదిగో చూడండి, ఇక్కడ మనకి 2 మొక్కలు తీసుకున్నాము. ఓకే, ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ మొక్క, అదే విధంగా వైట్ కలర్ లో ఉన్నటువంటి గులాబీ మొక్క. 2 రకాలైనటువంటి గులాబీ మొక్కల్ని ఇక్కడ అంటు కట్టడం ద్వారా, అంటే గ్రాఫ్టింగ్ అనేటటువంటి టెక్నిక్ ద్వారా పిల్లలకి వాళ్ళతోటి గ్రాఫ్టింగ్ చేయించడం జరిగింది. అంటే తెలుపు రంగు పూలు పూసేటటువంటి గులాబీ మొక్కని ఎరుపు రంగు పూలు పూసేటటువంటి గులాబీ మొక్కతోటి దాని కొమ్మతోటి కలిపి మనం ఇక్కడ గ్రాఫ్టింగ్ చేస్తున్నాం, అంటు కడుతున్నాం. ఓకే, సో ఈ విధంగా అంటు కట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక 2-3 నెలల తర్వాత అవి 2 కూడా ఆ టిష్యూస్ కలిసిపోతాయి. 2 కణజాలాలు ఒకదానితోటి కలిసిపోయిన తర్వాత 2 నెలల తర్వాత ఇక్కడ చూడండి మనకి కనిపిస్తుంది. ఈ అంటు కట్టినటువంటి భాగాన్ని గ్రాఫ్టింగ్ లేదా అంటు అని చెప్తారు. దీని కింది భాగాన్ని మనం కత్తిరించినప్పుడు ఈ తెలుపు రంగు పుష్పాలు ఉన్నటువంటి కొమ్మ ఎరుపు రంగు పుష్పాలు ఉన్నటువంటి కొమ్మతోటి కలిసిపోతుంది. సో కాబట్టి ఎరుపు రంగు పువ్వులు పూసేటటువంటి గులాబీ మొక్కలో ఎరుపు రంగు పువ్వులతో పాటు తెలుపు రంగు పువ్వులు కూడా పోస్తాయి. సో చూడండి, ఈ విధంగా మనకి పిల్లలతోటి మేము ఇక్కడ గతంలో చేపించినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి, ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి మేము ఉపయోగించినటువంటి ఈ ప్రాజెక్టులు కానివ్వండి, మా యొక్క లెర్నింగ్ మెటీరియల్స్ నేను మీకు చూపిస్తున్నాను. సో కాబట్టి ఇవన్నీ కూడా మేము క్లాస్ లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఇవన్నీ కూడా సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ నేను వీటిని యూజ్ చేస్తున్నాను. మీ అందరికి కూడా బాగా 100% యూజ్ అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నాను. ఇవన్నీ కూడా మాకు ఎప్పుడు కూడా మా క్లాసులో జరిగేటటువంటి ల్యాబ్ యాక్టివిటీలు కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మా దగ్గర ఉంటాయి.
అందులో కూడా నేను ఎక్కువగా వీటికి ప్రియారిటీ ఇస్తాను పిల్లల కోసం. సో కాబట్టి ఈ మా బయాలజీకి సంబంధించినటువంటి 100% నేను ఏ ఒక్కటి కూడా ఓరల్ గా లెసన్ అనేది చెప్పను. ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి కూడా ఒక మోడల్ గాని, లేకపోతే ఒక ప్రాజెక్ట్ గాని, లేకపోతే ఇంకేదైనా ఒక దానికి సంబంధించినటువంటి లెర్నింగ్ మెటీరియల్ TLM గాని రకరకాలైనటువంటి యూజ్ చేస్తూ ఉంటాను. నేను యూజ్ చేసేటటువంటి ఈ మెటీరియల్స్ అన్ని కూడా మీ అందరికి కూడా ఈ మెథడాలజీలో చాలా ఉపయోగపడతాయి. సో కాబట్టి మిత్రులందరూ కూడా నేను చేసేటటువంటి వీడియోలు మిస్ కాకుండా చూసినట్లయితే నేను టీచింగ్ చేసేటప్పుడు ఉపయోగించేటటువంటి రకరకాలైనటువంటి TLMలు గాని ఇవన్నీ కూడా మీకు మెథడాలజీలో 100% మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ లాగా ఉపయోగపడతాయి. సో కాబట్టి మిత్రులందరూ కూడా వీటిని ఉపయోగించుకోండి. చూడండి ఇక్కడ మనకి ఈ పిల్లలు 2 రకాలైనటువంటి గులాబీ మొక్కల్ని అంటు ద్వారా గ్రాఫ్టింగ్ చేసి ఎరుపు రంగు పువ్వులు ఉన్నటువంటి కొమ్మని తెలుపు పూలు పూసే మొక్కకి కనెక్ట్ చేస్తాము. తెలుపు పూలు పూసేటటువంటి కొమ్మని ఎరుపు పూలు పూసేటటువంటి మొక్కతోటి గ్రాఫ్టింగ్ చేసి ఇవి రెండింటిని ఒకదానితోటి మనం కనెక్ట్ చేసినప్పుడు ఈ 2 మొక్కలకి కూడా అవి 2 రంగులు కలిగినటువంటి పూలు పూసే విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కేవలం 2 కాదండి, మల్టీ కలర్ ప్లాంట్ ని మనం తయారు చేయొచ్చు ఇట్లా. అంటే ఒకే మొక్కకి 3-4 రకాలైనటువంటి రంగులు ఉన్నటువంటి ఆ కొమ్మల్ని మనం ఇట్లా గ్రాఫ్టింగ్ చేస్తున్నాం. ఇది చూడండి ఇక్కడ గ్రాఫ్టింగ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఈ గ్రాఫ్టింగ్ చేసేటటువంటి ఈ ప్రొసీజర్ లో ఇట్లా మనం 2 కాదు కదా 3-4 రకాలైనటువంటి రంగులు ఉన్నటువంటి గులాబీ మొక్కలో ఉన్నటువంటి కొమ్మల్ని మనం వీటికి ఈ గ్రాఫ్టింగ్ టెక్నిక్ ద్వారా మనం కనెక్ట్ చేసినట్లయితే ఒకే చెట్టుకి 4 రకాలైనటువంటి రంగులు కలిగినటువంటి పువ్వులు కలిగినటువంటి కొమ్మలు పెరుగుతూ ఉంటాయి. సో కాబట్టి చూడటానికి చాలా బాగుంటుంది. సో కాబట్టి మరి ఇది ప్రాజెక్టు విద్యార్థులు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్ అనేది మొక్కల్లో అంటుకట్టుట దానికి సంబంధించినటువంటిది. ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఒక్కొక్క స్టెప్ ని నేను మీకు ఇక్కడ వీటిని ఉపయోగించి చెప్తూ ఉంటాను. ఇక్కడ మేము చేసినటువంటి పిల్లలు ప్రాజెక్టు పద్ధతిలో గులాబీ మొక్కల్లో అంటుకట్టేటటువంటి విధానాన్ని మీకు ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ లో మీకు ప్రతి ఒక్క స్టెప్ ని చెప్పుకుంటూ దీన్ని గుర్తు చేస్తూ ఉంటాను. ఈ సందర్భాన్ని మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఇక మనకి లేట్ లేకుండా మనం టాపిక్ లోకి వెళదాము. ఇంకా చూడండి ఈ విధంగా మనకి 2 రకాలైనటువంటి గులాబీ పూలు ఉన్నటువంటి 2 మొక్కలు ఉన్నాయి వేరువేరుగా. ఈ 2 మొక్కల్ని కూడా మనం ఈ గ్రాఫ్టింగ్ అనేటటువంటి ఈ టెక్నిక్ అంటు కట్టుట అనేటటువంటి పద్ధతి ద్వారా ఈ 2 కొమ్మల్ని ఒకదానికి ఒకటి కలుపుతాం మనం. కలిపినప్పుడు 2 టిష్యూస్ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి 2 మొక్కలు కూడా 2 రకాలైనటువంటి పువ్వులు కలిగినటువంటి మొక్కలుగా పెరుగుతూ ఉంటాయి. సో ఇది ప్రాజెక్టు. సో మరి ఈ ప్రాజెక్ట్ ని అసలు స్టెప్ బై స్టెప్ దీన్ని ఉపయోగించి మనం ఎట్లా చేస్తున్నాం ఏంటి అనేటటువంటిది మనం ఇక్కడ చూద్దాం. చూడండి మరి దీంట్లో సోపానాలను తీసుకొని మనం చూడండి ఫస్ట్ సోపానాలు దీంట్లో పరిస్థితిని కల్పించుట. చూడండి జాగ్రత్తగా అండి, ఇది ఎంత చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అందుకని మీకు ఇంకో సెకండ్ డే కూడా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మీ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాబట్టి మీకు ఇంపార్టెంట్ ఈ మెటీరియల్ కూడా ఇక్కడ నేను ప్రిపేర్ చేశాను. పరిస్థితిని కల్పించడం ఫస్ట్ ప్రాజెక్ట్ పద్ధతిలో మనం చేయాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే పరిస్థితిని కల్పించడం. మరి ఇక్కడ ఈ పరిస్థితిని కల్పించేది ఎవరు? చూడండి ఉపాధ్యాయుడు. గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్టు పద్ధతిలో ఒక పరిస్థితిని క్రియేట్ చేసేటటువంటిది కల్పించేవారు ఎవరు అంటే ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు ఒక సమస్యను లేవనెత్తి పరిస్థితిని కల్పిస్తాడు. మరి ఇక్కడ నేను ఏ విధంగా కల్పించాను అంటే ఇక్కడ నుండి మనం చేసినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్ లో అంటే ఇక్కడ చేసినటువంటి ప్రాజెక్ట్ లో విద్యార్థులకి మరి అంటు కట్టుట దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేటటువంటి టాపిక్ వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ లో పిల్లలకి మనకి ప్రత్యుత్పత్తి పాఠం ఉంటుంది. దాంట్లో అంటు కట్టేటటువంటి టాపిక్ ఉంది. మరి అక్కడ అంటు కట్టేటటువంటి టాపిక్ ని తీసుకున్నప్పుడు మరి పిల్లలు అన్నారు, సార్ మరి ఈ అంటు కట్టడం వల్ల మనకి ఉపయోగాలు ఉన్నాయి కదా, మనం లెసన్ లో నేర్చుకున్నాం కదా, మరి దీన్ని ప్రాజెక్ట్ రూపంలో చేద్దాము అని పిల్లలు అన్నారు. ఓకే, మరి పిల్లలు అన్నప్పుడు ఇక్కడ నేనేం చేసిందంటే దానికి కావాల్సినటువంటి పరిస్థితిని కల్పించాను. అంటే ఏంటి, మరి ఎట్లా చేయాలి ఏంటి దానికి సంబంధించినటువంటి ఆ పరిస్థితులు మొత్తం కూడా కల్పించాను. అంటే విద్యార్థి యొక్క మానసిక పరిస్థితులు, వాళ్ళ యొక్క అభిరుచులు, ఆసక్తి ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇక్కడ ఈ అంటు కట్టేటటువంటి మొక్కల్లో అంటు కట్టడం అనేటటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది చేయాలి అంటే ముందుగా విద్యార్థి యొక్క మానసిక పరిస్థితి, అంటే వాడు చేయగలుగుతున్నాడా లేదా, వాడి యొక్క అభిరుచి, వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఆసక్తి ఉందా లేదా అనేటటువంటి దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ పరిస్థితిని కల్పించాలి. సో అప్పుడు నేనేం చెప్తాను, మరి బాగానే ఉంటుందిరా, మరి మీరు ఇట్లా ఈ ప్రాజెక్ట్ పద్ధతి ద్వారా అంటు కట్టడం అనేటటువంటి ఈ ప్రాసెస్ మీరు చేసినట్లయితే బాగానే ఉంటుంది అని చెప్పి
నేను మరి అంటు కట్టడం అంటే ఏంటి? వాటి వల్ల ఉపయోగాలు ఏంటి? అనేటటువంటి విషయాలు మొత్తం వాళ్ళకి క్లియర్‌గా అర్థమయ్యేటట్టు చేస్తాను. ఓకే. సో, మరి ఈ విధంగా చెప్పటం వల్ల వాళ్ళేం చేస్తారంటే మరి ఇక అంటు కట్టడానికి వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. మరి అంటు కట్టడం అంటే ఏంటి? అంటు కట్టడం వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయి అనేటటువంటిది మనం చెప్తాం పిల్లలకి. జనరల్‌గా మనందరికీ తెలుసు. మామిడి మొక్కల్లో అంటు కట్టినప్పుడు మనకి మంచి లక్షణాలు కలిగినటువంటి మొక్కల్ని పొందడానికి మనం అంటు అనేది కడుతూ ఉంటాం. మామిడి గానివ్వండి, ఇంకా జామ గానివ్వండి, ఇంకా సపోటా గానివ్వండి, గులాబీ గానివ్వండి, వీటన్నిటిలో కూడా మనం అంటు కడుతూ ఉంటాం. మరి కాబట్టి ఉపాధ్యాయుడు నేనేం చేశాను పిల్లలకి మరి ఇట్లా అంటు కట్టడం వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయి, ఈ మొక్కల్లో మనం అంటు కట్టవచ్చు అనేటటువంటి విషయాన్ని నేను పిల్లలకి చెప్పాను. చెప్పి వాళ్ళకి పరిస్థితిని కల్పించాను. సో, ఇది పరిస్థితిని కల్పించడం. దానివల్ల ఉపయోగాలేంటి? తర్వాత అవి చేయటానికి ఎంత టైం పడుతుంది? ఏంటి? దాని డీటెయిల్స్ మొత్తం గూడా చెప్పి, ఒక పరిస్థితిని కల్పించాను నేను. ఇది ఫస్ట్‌ది. మొక్కల్లో అంటుకట్టుట ఉపయోగాలు అనేటటువంటి విషయాన్ని మీద పిల్లలకి అవగాహన కలిగించి, ఒక పరిస్థితిని క్రియేట్ చేశాను. నెక్స్ట్ రెండవ స్టెప్ ఏంటి? ప్రాజెక్ట్‌ని ఎంపిక చేయటం అని చెప్పాను. మరి ప్రాజెక్ట్‌ని ఎంపిక చేసేటటువంటిది ఎవరు అంటే చూడండి విద్యార్థి ఎంపిక చేసేది మనం గాదు. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్. ప్రాజెక్ట్‌ని ఎంపిక చేసుకునేది ఎవరు అంటే విద్యార్థి మాత్రమే ప్రాజెక్ట్‌ని ఎంపిక చేసుకుంటాడు. చూడండి ఎట్లా ఎంపిక చేసుకుంటాడు అంటే చెప్పాం మనం. విద్యార్థి యొక్క మానసిక పరిస్థితి, అభిరుచి, ఆసక్తులను బట్టి మనం పిల్లవాళ్ళకి చెప్తాం. ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి రకాలేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గ్రాఫ్టింగ్ అని చెప్పాం. అంటుకట్టుట అనేటటువంటి ఈ గ్రాఫ్టింగ్‌లో ఏ ఏ మొక్కలకు మనం అంటుకట్టవచ్చు? నిమ్మ, మామిడి, జామ, గులాబీ. సో, వీటన్నిటిలో మనం ఇట్లా అంటుకట్టవచ్చురా? ఇట్లా అంటుకట్టడం వల్ల మనకు ఉపయోగపడతాయి మనకి. ఎక్కువ కాయలు కాసే నిమ్మ గాని, మామిడి గాని, జామ గాని మనం ఇట్లా గ్రాఫ్టింగ్ అంటుకట్టడం ద్వారా మనం తయారు చేయొచ్చు. ఇంకా గులాబీ అయితే మనకి మంచి మంచి రంగురంగుల పువ్వులున్నటువంటి గులాబీ పూలను ఒకే చెట్టుకి మనం అంటుగట్టి మనం తయారు చేసుకోవచ్చురా అని నేను పిల్లలకి చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళేం చేస్తారంటే ప్రాజెక్ట్‌ని వాళ్ళే ఎంపిక చేసుకుంటారు. అంటే నిమ్మ బాగుంటుందా? మామిడి బాగుంటుందా? లేకపోతే జామ బాగుంటుందా? లేకపోతే గులాబీలు అంటుకడితే బాగుంటుందా? అనేటటువంటి విషయాన్ని వాళ్ళే ఎంపిక చేసుకుంటారు. వాళ్ళు డిస్కస్ చేసుకొని ఫైనల్‌గా వాళ్ళేం చెప్పారంటే, "సార్ మేము గులాబీ మొక్కల్ని అంటుకడతాం సార్" అని చెప్పారు. ఎందుకు అంటే, "మా ఇంటి దగ్గర గులాబీ మొక్కలు బాగా ఉన్నాయి. మా దగ్గర నర్సరీ ఉంది సార్. మేము తీసుకొస్తాము" అని చెప్పారు. సో, కాబట్టి మరి వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళే ఎంపిక చేసుకున్నటువంటి ప్రాజెక్ట్ గులాబీ చెప్పారు కాబట్టి, సరే అని చెప్పి గులాబీ మొక్కని ఎంపిక చేసుకోవటం జరిగింది. మరి వాళ్ళు చెప్పిన తర్వాత మనం మరి గులాబీ వద్దురా జామ చేయండి అని మనం చెప్పకూడదు. అంటే వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు ఏదైతే బాగుంటుందో వాళ్ళ అభిరుచి, ఆసక్తిని మనం పరిగణలోకి తీసుకొని, వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి ప్రాజెక్ట్‌ని మాత్రమే చేపించాలి మనం. ఒకవేళ వాళ్ళు చేసేటటువంటి ప్రాజెక్ట్ వాళ్ళ సామర్థ్యానికి మించి ఉన్నట్లయితే, అప్పుడు మనం అర్థం చేసుకొని వాళ్ళకి ఇదైతే బాగోదు అని సజెస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మరి గులాబీ అన్నారు కాబట్టి గులాబీని అంటుకట్టడం అనేది బాగానే ఉంటుంది కాబట్టి, సరే నేను ఓకే అని చెప్పాను. మరి చూడండి విద్యార్థి సహజమైనటువంటి నిజ అవసరాలు తీర్చేదిగా ఉండాలి ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు గూడా. చూడండి మరి ప్రాజెక్ట్‌ని ఎంపిక చేసుకున్నప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్‌ని ఎంపిక చేసుకోవాలి? మనం ఎట్లా గైడ్ జేయాలి అంటే, విద్యార్థి సహజమైనటువంటి, నిజమైనటువంటి అవసరాలు తీర్చే విధంగా ఉండాలి ప్రాజెక్ట్. ఇప్పుడు మరి చూడండి దీంట్లో గులాబీ మొక్కని వాళ్ళు అంటుకట్టడం అనేటటువంటి ప్రాసెస్‌లో ప్రాజెక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. మరి ఇట్లా సెలెక్ట్ చేసుకోవటం వల్ల వాళ్ళకి ఉపయోగం ఏముంటుంది అంటే ఒకే గులాబీ మొక్క మీద రంగురంగులు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రంగులు కలిగినటువంటి గులాబీ మొక్కల్ని అక్కడ మనం గులాబీ పూలను మనం పెంచవచ్చు. సో, కాబట్టి ఇది నిజమైనటువంటి అవసరం తీరుస్తుంది గాబట్టి, సహజమైనటువంటి నిజమైన అవసరమే గాబట్టి మనం దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ మనం చేసేటటువంటి ప్రాజెక్టు సహజమైన, నిజమైనటువంటి అవసరాలు తీర్చలేదనుకోండి, అలాంటి సందర్భాల్లో మరి అలాంటి ప్రాజెక్ట్ చేసినా గాని, మనకి గాని, పిల్లలకి గాని ఎలాంటి ఉపయోగం ఉండదు. చూడండి మరి తర్వాత ఏం చేయాలంటే పిల్లల్ని నలుగురు, ఐదుగురు కలిసి ఒక జట్లుగా తయారు చేయాలి. చూడండి మరి ఇక్కడ పిల్లల్ని నేను కొంతమందిని కలిపి ఒక జట్టులాగా తయారు చేశాను. మరి ఈ జట్టులాగా తయారు చేసినప్పుడు వీళ్ళు చేస్తూ ఉంటారు ఈ ప్రాజెక్ట్‌ని. ఈ గ్రూప్‌కి ఒక రకమైనటువంటి ప్రాజెక్ట్, ఇంకో గ్రూప్‌కి ఇంకో రకమైనటువంటి ప్రాజెక్ట్. అంటే వాళ్ళు తెచ్చుకునేటటువంటి గులాబీ పూలు ఉన్నటువంటి మొక్కల్ని బట్టి వాళ్ళకి ఆ ప్రాజెక్ట్‌ని అలా చేస్తూ ఉంటాం. చూడండి నలుగురు, ఐదుగురు కలిసి ఒక జట్టుగా ఉంటారు. ఒక నాయకుడు దీన్ని మొత్తం కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ ఈ బుడ్డోడు మొత్తం కూడా దాన్ని చేస్తూ ఉంటాడు మొత్తం. నేను చేస్తానంటే చూడండి ఇక్కడ ఈ ప్రాజెక్ట్‌లో వీడికి బాగా ఇంట్రెస్ట్ ఉంది. వీడికి బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాడు చూడండి ఏం చేస్తున్నాడు, వాడే దానికి టేపేస్తున్నాడు, దారం చుడుతున్నాడు. ఓకే. ఇట్లా చేస్తున్నాడు. సో, మరి పక్కన ఇంకొకతను చూడండి ఇతను హెల్ప్ చేస్తున్నాడు. సో, కాబట్టి వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్‌ని బట్టి మనం కూడా వాళ్ళు చేసేటటువంటి యాక్టివిటీని మనం
చేసేటట్లుగా చేయనియాలి. నువ్వు చేయొద్దురా, వీడు చేయి, వాడు చేయి అని చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి వాళ్ళే తీసుకుంటారు. ఆల్రెడీ నిన్న కూడా చెప్పాం. నిన్న మార్నింగ్ చెప్పినటువంటి ఆ కిచెన్ గార్డెన్‌లో కూడా చూడండి, ఒకడు ఏం చేస్తున్నాడు, గడ్డి చెక్కుతున్నాడు, ఇంకొకడు రాళ్ళు ఏరుతున్నాడు, ఇంకొకడు ఆ మొక్కలకి కర్రలు కడుతున్నాడు. సో, వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి వాళ్ళు ఆ ప్రాజెక్ట్‌లో చేసేటటువంటి పనిని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం అదే విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలి. ఓకే. ఇది ప్రాజెక్ట్‌ని ఎంపిక చేసుకోవటం. నెక్స్ట్ వ్యూహ రచన. ఓకే. చూడండి, మరి వ్యూహ రచన తీసుకున్నట్లయితే, వ్యూహ రచన అంటే అసలు ఈ ప్రాజెక్ట్‌ని విజయం కావాలి అనంటే, అంటే చూడండి, ఒక ప్రాజెక్టు విజయం అవ్వటం అనేది, సక్సెస్ అవ్వటం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఈ వ్యూహ రచన మీద ఆధారపడి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ప్రాజెక్టు పద్ధతి విజయవంతం అవ్వటం అనేటటువంటిది ఏ అంశం మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఏ సోపానం మీద ఆధారపడి ఉంటుందంటే, వ్యూహ రచన అంటే ప్లానింగ్ అంటారు కదా. వ్యూహ రచన మీద ఆధారపడుతుంది. అంటే చూడండి, మరి ఈ వ్యూహ రచన ద్వారా మనం ఏమైతే చేస్తున్నామో అదే నెక్స్ట్ మనకి అది సక్సెస్ అయిందా లేదా అనేది మొత్తం కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వ్యూహ రచన అనేది ప్రాజెక్టు పద్ధతిలో చాలా ముఖ్యమైనటువంటిది. చూడండి, మరి ఇక్కడ మరి ఈ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ లో ఈ చేసేటటువంటి అంటుకట్టేటటువంటి గులాబీ మొక్కల్లో అంటుకట్టేటటువంటి ప్రాజెక్టులో విద్యార్థులు వాళ్ళు ఎలాంటి వ్యూహ రచన చేస్తారు, దానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటి అంటే, 2 గులాబీ మొక్కలు కావాలి, కుండీలో పెరిగేటటువంటి 2 గులాబీ మొక్కలు, తర్వాత చేసేటటువంటి విధానం ఎట్లా చేయాలి, తర్వాత దానికి కావాల్సినటువంటి ఇంకా టేపు కానివ్వండి, ఇంకా దారం కానీ, ఈ మెటీరియల్స్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకోవటం, తర్వాత 2 రకాలైనటువంటి రంగులు కలిగినటువంటి గులాబీ మొక్కలను గ్యాదర్ చేసుకోవటం. సో, ఈ విధంగా వాళ్ళు ఒక వ్యూహ రచన చేసుకుంటారు. మనకి ఏమేం కావాలి, నువ్వేం తెస్తావు అనుకుంటారు వాళ్ళంతా కూడా. ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి మెటీరియల్స్ వాళ్ళు తెచ్చుకుందాం అని చెప్పేసి ఒక వ్యూహ రచన చేసి, ఆ మెటీరియల్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి, మనం ఇప్పుడు చేద్దాం, ఈ టైంలో చేద్దాం, నువ్వు ఇది చేయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ వర్క్ అలాట్మెంట్ ని షేర్ చేసుకుంటారు. చూడండి, ఇక్కడ వీళ్ళు చేస్తున్నట్లుగా వాళ్ళందరూ కలిసి, ఒకడు టేప్ తీసుకొచ్చాడు, ఒకడు ఇంకా సిజర్ తెచ్చాడు, ఓకే, ఇంకొకడు మొక్కను తీసుకొచ్చాడు, ఒకడు ఇంకో మొక్కను తెచ్చాడు. ఓకే, ఇట్లా వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్నిటిని కూడా వాళ్ళు గ్యాదర్ చేసుకొని ఏం చేస్తారంటే ఈ వ్యూహ రచన చేస్తారు. ఎట్లా చేస్తే మనకి సక్సెస్ అవుతుంది ఈ గ్రాఫ్టింగ్ అనేది, వాళ్ళు వ్యూహ రచన చేస్తారు. చూడండి, ఇవన్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఉపాధ్యాయుడి యొక్క సహాయం అనేది ఉండాలి. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు వాళ్ళు చేసేటటువంటి ఆ పనికి సలహాదారుడుగా ఉంటాడు, హెల్ప్ చేస్తూ ఉంటాడు. చూడండి, ఇప్పుడు నేను పక్కనే ఉండి నేను చెప్తూ ఉంటాను. మరి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చేసేటప్పుడు సరిగ్గా చేయకపోతే, అట్ట కాదురా ఇట్లా చేయాలి అని చెప్పి గైడ్ చేస్తూ ఉంటాను నేను. ఓకే. సో, కాబట్టి ఉపాధ్యాయుడు సహాయం అనేది ఖచ్చితంగా తప్పనిసరిగా ఉంటుంది. ఓకే. సో, ఇది వ్యూహ రచన. నెక్స్ట్ ప్రాజెక్ట్ అమలు చేయటం. సో, మరి చూడండి, ప్రాజెక్ట్ అమలు చేసేటప్పుడు కూడా చూడండి, మరి ఇక్కడ వ్యూహ రచన చేసేటప్పుడు కూడా నేను హెల్ప్ చేస్తాను. ఉపాధ్యాయుడు సలహా అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ. అంటే ఏమేం కావాలి, మీకు ఏ మెటీరియల్ కావాలి, నువ్వేం చేస్తున్నావు అనేటటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా వాళ్ళు వ్యూహ రచన చేసేటప్పుడు ఖచ్చితంగా వ్యూహ రచనలో ఉపాధ్యాయుడు కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి వ్యూహ రచన ఉపాధ్యాయుడికి చెప్పినప్పుడు ఆ ఉపాధ్యాయుడి వ్యూహ రచన బాగుందా లేదా అనేటటువంటిది అర్థం చేసుకుంటాడు. ఒకవేళ ఈ ప్లానింగ్ అనేది మంచిగా ఉంటే ప్రొసీడ్ అవుతాడు. లేకపోతే వాళ్ళు చేసుకున్నటువంటి ఆ ప్లానింగ్ ఏదైతే సరిగా లేదో కొంచెం దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేసి చెప్తాడు వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ మరి ప్రాజెక్టు అమలు చేయటం. ఇక మొత్తం వ్యూహ రచన అయిపోయింది. వాళ్ళు ప్రాజెక్ట్‌ని అమలు చేస్తున్నారు. చూడండి, మరి ఈ గ్రాఫిక్‌లో 2 రకాలైనటువంటి రంగులు వెళ్ళినటువంటి గులాబీ మొక్కల్లో వాళ్ళు అభిరుచికి తగినటువంటి పని చేస్తూ ఉంటారు వాళ్ళు. చూడండి, ఒకడు ఆ టేప్ వేయటం, ఒకడు కొమ్మల్ని జాగ్రత్తగా పట్టుకోవడం, ఇంకొకడు దారం కట్టడం. సో, ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. మరి గ్రాఫ్టింగ్ అంటు కట్టడానికి సంబంధించినటువంటి పనుల్లో వాళ్ళందరూ కూడా షేరింగ్ చేసుకుంటారు. వాళ్ళ అభిరుచికి తగినటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ టీచర్ ఏం చేస్తారంటే ఒక సలహాదారుడుగా ఉంటారు. గైడ్‌గా ఉండి పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో, ఇది ప్రాజెక్టు అమలు చేసేటటువంటిది 4వ సోపానం. చూడండి, నెక్స్ట్ 5వది మూల్యాంకనం. మరి మూల్యాంకనం అంటే చూడండి, మరి ప్రాజెక్టు విజయం అయిందా లేదా, అంటే సక్సెస్ అయిందా లేదా అనేటటువంటిది డిసైడ్ చేసేది మొత్తం కూడా మూల్యాంకనమే. అంటే రిజల్ట్ ఇది.
ఎవాల్యుయేషన్ అంటాం కదా. మరి ఈ ప్రాజెక్ట్ విజయవంతమైందా లేదా అనేటటువంటిది అది మొత్తం కూడా మూల్యాంకనం కిందకు వచ్చింది. అంటే చూడండి మరి ఇక్కడ మనకి మూల్యాంకనం అనేది ఏ విధంగా ఉంది, ప్రాజెక్ట్ విజయవంతమైందా లేదా అనేది మనకి ఎట్లా తెలిసిందంటే మనం చేసినటువంటి గ్రాఫ్టింగ్ అంటూ సరిగా జరిగిందా లేదా అనేటటువంటిది మనం ఇక్కడ పరిశీలించాలి. అంటే గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత వాళ్ళు జాగ్రత్తగా ఒక 2 నెలలు, మినిమం ఒక నెల 2 నెలల పాటు దాన్ని జాగ్రత్తగా ఆ మొక్కల్ని జాగ్రత్త చేయటం. ఓకే, ఆ మొక్కలు కొమ్మలు ఇరిగిపోకుండా జాగ్రత్త చేయటం. సో మరి 2 కొమ్మలు అంటుకున్నాయా లేదా అనేటటువంటి విషయాలు జాగ్రత్తగా వాళ్ళు ప్రాజెక్టు చేసిన తర్వాత దాదాపు అది కంప్లీట్ అయిపోయే వరకు కూడా ఒక 2 నెలల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ లో ఆ కొమ్మల్ని కత్తిరిస్తారు. అర్థమవుతుంది కదా. సో ఆ కొమ్మని కత్తిరిస్తారంటే ఎరుపు రంగు పూలు ఉన్నటువంటి గులాబీ మొక్కకి తెలుపు రంగు కొమ్మ ఉన్నటువంటి ఆ గులాబీ మొక్కని అతికిచ్చాం గ్రాఫ్టింగ్ లో. తర్వాత ఏం చేస్తామంటే ఆ 2 కూడా కలుసుకున్న తర్వాత, కణజాలాలు కలుసుకున్న తర్వాత తెలుపు రంగు కొమ్మ ఉన్నటువంటి దాన్ని గ్రాఫ్టింగ్ చేసినటువంటి భాగానికి కింద భాగానికి కత్తిరిస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది తెలుపు రంగు ఫ్లవర్స్ ఉన్నటువంటి మొక్క. తర్వాత ఇది ఎరుపు రంగు ఉన్నటువంటి మొక్క. ఈ 2 కొమ్మల్ని ఇట్లా మనం గ్రాఫ్టింగ్ చేసాం. ఇక్కడ ఇది వైట్, ఇది రెడ్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక 2 నెలల తర్వాత ఎక్కడైతే అంటుందో అంటున్నటువంటి భాగానికి కింది భాగాన్ని ఇక్కడ కత్తిరించాం. ఓకే, ఇది ఒక మొక్క, ఇది వైట్ కలర్ ఉన్నటువంటి మొక్క, ఇది రెడ్ కలర్ ఉన్నటువంటి మొక్క. ఈ ఒక 2 నెలల తర్వాత ఏం చేసామంటే ఈ తెలుపు రంగు పూలు ఉన్నటువంటి మొక్కలో ఇక్కడ వరకు కత్తిరించినప్పుడు ఈ తెలుపు పూలు పూసేటటువంటి కొమ్మ ఎరుపు పూలు పూసే మొక్కతోటి కలిసిపోయింది. సో మరి ఇట్లా ఈ విధంగా అంటు అనేది సక్సెస్ అయిందా లేదా అనేటటువంటిది మనం దాన్ని బట్టి మన మూల్యాంకనం మంచిగా జరిగిందా లేదా అనేది డిసైడ్ చేయొచ్చు. సో ఇక 2 కూడా అంటు బాగా జరిగి ఆ కొమ్మకి కలిసిపోయి మళ్ళీ అది దాంట్లో భాగంగా మారినట్లయితే వాళ్ళు చేసుకున్నటువంటి ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయినట్టుగా మనం చెప్పొచ్చు. అదే మూల్యాంకనం అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ మరి నివేదిక తయారు చేయడం. లాస్ట్ లో అయిపోయింది, మనం గ్రాఫ్టింగ్ చేసాము, వాళ్ళు ఏం చేస్తారంటే రిపోర్ట్ రాస్తారు, దాన్నే నివేదిక తయారు చేయడం అంటారు. ఓకే, మరి రిపోర్ట్ తయారు చేయడం అనేటటువంటిది ఏంటి అంటే మరి అంటు కట్టడంలో వచ్చినటువంటి కష్ట నష్టాలు కానివ్వండి, లేకపోతే వాటికి సంబంధించినటువంటి అనుభవాలు, అంటే ఏ విధమైనటువంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు కష్టపడ్డారు, లేకపోతే ఏ విధంగా చేసేటప్పుడు ఏ విధంగా వాళ్ళు ఆనందించారు, ఇట్లాంటి అంశాలు మొత్తం కూడా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ లో నివేదిక తయారు చేయడంలో రాస్తారు. రిపోర్ట్ అంటారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు. సో మరి వాళ్ళు రాశారు, పిల్లలు వాళ్ళు గ్రాఫ్టింగ్ మంచిగా జరిగింది, గ్రాఫ్టింగ్ జరిగిన తర్వాత ఒకే చెట్టుకు 2 రకాలైనటువంటి పూలు పూస్తున్నాయి చూసి వాళ్ళు చాలా ఆనందపడటం, దాన్ని మొత్తం ఒక నోట్స్ లో రిపోర్ట్ రాయటం. ఓకే, ఇదంతా కూడా నివేదిక తయారు చేయడం కిందకు వస్తుంది. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి మొత్తం కంప్లీట్ ప్రాసెస్. మరి ఈ విధంగా జరిగిన తర్వాత వాళ్ళు మూల్యాంకనాన్ని మనం అంటే ఈ ప్రాజెక్ట్ పద్ధతిలో ఈ గ్రాఫ్టింగ్ ద్వారా వాళ్ళు ఇలాంటి అంశాన్ని చేయడం జరిగింది. సో ఇదే కాకుండా వాళ్ళు ఇంకా రకరకాలైనటువంటి ఒక ప్రాజెక్ట్ వాళ్ళు చేస్తే మరి అంటు కట్టడం అనేటటువంటి ఈ ప్రాసెస్ ను ఉపయోగించి మిగిలినటువంటి రకాలైనటువంటి మిగిలిన అంట్లు కూడా వాళ్ళు కట్టుకుంటారు. అంటే ఒకడు విద్యార్థి ఏం చేశాడంటే స్టూడెంట్ వాళ్ళ ఇంటి దగ్గరే వాడు ఇంకా ఏం చేశాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నిమ్మ మొక్కలకు కానివ్వండి, మామిడి మొక్కలకు కానీ వాళ్ళే సొంతగా వాళ్ళు గ్రాఫ్టింగ్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇంకా నేను ఇంకా చాలా చేపించానండి. ఇంకా మరి ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ లో బయాలజీలో మనకి కటింగ్ ఉంటుంది, లేయరింగ్ ఉంటుంది, గ్రాఫ్టింగ్ ఉంటుంది, లేయరింగ్ కూడా ఉంటుంది, కటింగ్ లేయరింగ్ కూడా ఉన్నాయి. మరి అవి కూడా నేను పిల్లలకి ప్రాజెక్ట్ రూపంలో చేపించడం జరిగింది. కాబట్టి సో ఇవన్నీ కూడా మనందరికి కూడా పిల్లలకి చేపించడం వల్ల ఏంటంటే వాళ్ళకి ప్రాక్టికల్ గా లెసన్ అనేది బాగా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మరి ప్రాజెక్టుకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అనేది చూద్దాం. ఒక మంచి ప్రాజెక్ట్ కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అనేది తీసుకున్నట్లయితే ఇక చూడండి, అవసరాలకు తగినట్లుగా ఉండాలి. అంటే విద్యార్థి అవసరాలకి తగినట్లుగా ఉంటేనే ఆ ప్రాజెక్టు చేయటం వల్ల ఉపయోగం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ విద్యార్థి అవసరాలకు ఉండాలి, కానీ అవసరం లేకుండా చేస్తే ఆ ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదు. మరి ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్టింగ్ అనేటటువంటి ప్రాసెస్ లో మనకి ఒకే చెట్టుకు 2 రకాలైనటువంటి మల్టీ కలర్ ఫ్లవర్స్ వస్తున్నాయి కాబట్టి అది ఉపయోగపడుతుంది. లేకపోతే ఇంకేదైనా మామిడి కానీ జామ కానీ తీసుకుంటే వాటిలో కూడా మనకి గ్రాఫ్టింగ్ చేయడం వల్ల ఉపయోగం అనేది ఉంది. సో కాబట్టి ఇది అవసరాలకు తగినట్లు ఉంది కాబట్టి ఇది మంచి ప్రాజెక్ట్. నిజ జీవితంలో ఉపయోగపడే విధంగా ఉండాలి. సో చూడండి, మరి ఇది నిజ జీవితంలో ఉపయోగపడే విధంగా ఉంటేనే మనకి ఆ ప్రాజెక్ట్ ని మంచి ప్రాజెక్ట్ అంటాం. చూడండి, మరి ఇది నిజ జీవితంలో ఉపయోగపడుతుంది కదా, మరి గ్రాఫ్టింగ్ చేయడం వల్ల మనకి నిజ జీవితంలో దీనికి ఉపయోగం చాలా ఉంటుంది. మామిడి కానివ్వండి, ఇంకా జామ కానివ్వండి, గులాబీ కానీ వీటన్నిటిలో కూడా మరి ఇది నిజ జీవితంలో ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్. నెక్స్ట్ మరి ఇష్టానుసారంగా స్వేచ్ఛా వాతావరణంలో చేసేటట్లుగా ఉండాలి మంచి ప్రాజెక్ట్ అనేది.
చూడండి మరి పిల్లలకి ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. స్వేచ్ఛాపూరిత వాతావరణంలో వాళ్ళని చేయనియ్యాలి. అట్లా కాకుండా మనం బలవంతంగా క్లాస్‌లో పాఠం చెప్పినట్లుగానే నువ్వు ఇది చేయాలిరా, అటు చేయాలిరా, ఇటు చేయాలిరా అని మనం చేయకూడదు. వాళ్ళు అల్లరి కూడా చేస్తుంటారు ప్రాజెక్ట్ చేసేటప్పుడు. ఓకే. మరి అల్లరి చేసేటప్పుడు కూడా మనం కొంచెం ఓపిక, పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డబ్బు, సమయం కూడా ఆదా అవుతుంది. మరి ఇది చేయటం వల్ల చూడండి మరి ఈ ప్రాజెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది. సిలబస్‌కి అనుకూలంగా ఉంటుందిది. ఓకే. ఒక మంచి ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా సిలబస్‌కి అనుకూలంగా ఉండాలి. అంటే చూడండి 10వ తరగతిలో మనకి అక్టోబర్ నెలలో ఓకే. అక్టోబర్ నెలలో మనం ఈ ప్రత్యుత్పత్తి అనేటటువంటి పాఠాన్ని చెప్పినప్పుడు, ఆ నెలలోనే మనం ఈ సిలబస్‌కి అనుకూలంగా ఈ ప్రాజెక్ట్ అనేది చేయాలి. అట్లా గాకుండా మనం ఈ సిలబస్ గాకుండానే వాడికి ప్రాజెక్ట్ గురించి చెప్పకూడదు. ఎందుకంటే అర్థం గాదు వాడికి. కాబట్టి ఈ సిలబస్‌కి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్‌ని వాళ్ళకి చెప్పాలి. తర్వాత పూర్తి చేసేటట్లుగా ఉండాలి. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అనేది చేసినప్పుడు కనీసం మినిమమ్ ఒక నెల, 2 నెలలు టైం తీసుకొని ఈ లోపల పూర్తి అయ్యేటట్లుగా ఉండాలి గానీ, మనం చేసేటటువంటి ప్రాజెక్ట్ ఎక్కువ టైం తీసుకొని 2, 3 సంవత్సరాలు పెడితే అది సరిగా ఉండదు. ఓకే. సో, ఇది పూర్తి చేసేటట్లుగా ఉండాలి. అయితే చూడండి మీకు ఈ ఎగ్జామ్‌లో అడిగేటటువంటి బిట్లు ఈ వీటి నుంచి కూడా అడుగుతాడండి. మనకి జనరల్‌గా ఇవి చూసి ఏముందిలే వీటిలో అనుకుంటాం. కానీ ఈ క్రింది వాటిలో మంచి ప్రాజెక్టు లక్షణం కానిది ఏది అని అంటాడు. మంచి ప్రాజెక్ట్ యొక్క లక్షణం కానిది అన్నప్పుడు మనకి మంచి ప్రాజెక్ట్ లక్షణాలు ఇక్కడ ఇచ్చాడు కదా! దాంట్లో లేనటువంటిది ఒకటుంటది చూడండి. నిజ విద్యార్థి అవసరాలకు తగినట్లుగా ఉండాలి. నిజ జీవితంలో ఉపయోగపడనట్లుగా ఉండాలి అంటాడు. అంటే ఏంటి? నిజ జీవితంలో ఉపయోగపడనట్లుగా ఉండకూడదు కదా! ఉపయోగపడేటట్లు ఉండాలి. సో, కాబట్టి నెగెటివ్ స్టేట్‌మెంట్ ఎక్కడుందో గుర్తుపెట్టండి. ఇష్టానుసారం స్వేచ్ఛా వాతావరణంలో నిర్వహించబడేటట్లుగా ఉండకూడదు అని అంటాడు. సో, కాబట్టి అది నెగెటివ్ స్టేట్‌మెంట్. అది రాంగ్. డబ్బు, సమయాన్ని ఆదా చేసే విధంగా ఉండకూడదు. ఇది నెగెటివ్ స్టేట్‌మెంట్. ఓకే. నెక్స్ట్ సిలబస్‌కి అనుకూలంగా ఉండకూడదు. సో, ఇట్లా మనకి మంచి ప్రాజెక్ట్ లక్షణాలు కూడా ఎట్లా అడుగుతాడంటే చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని బిట్‌ని పెట్టాలి. ఇవి చూడడానికి ఏమి లేవులే అనిపించిద్ది. కానీ ఇలాంటి బిట్లు కూడా ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. నెగెటివ్ స్టేట్‌మెంట్‌లో ఎక్కువగా మనం ఎలిమినేషన్ ప్రాసెస్‌లో చూసుకోండి. ఎలిమినేషన్ ప్రాసెస్‌లో మనకి ఏది కాదు అనేటటువంటి దాన్ని మీరు ముందుగా అట్లా టిక్ పెట్టుకొని చూసుకొని ఎలిమినేషన్ ప్రాసెస్‌లో దాన్ని తీసివేసినట్లయితే మిగిలినటువంటి ఆప్షన్స్ మీరు జాగ్రత్తగా చూడొచ్చు. కానిది, లేనిది, సరికానిది అని అడుగుతాడు. కింద 2, 3 ఆప్షన్స్ కూడా ఇచ్చి లెంతీగా క్వెషన్‌లు అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో, కాబట్టి మిత్రులందరూ కూడా చాలా జాగ్రత్తగా వీటికి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మరి ఉపాధ్యాయుడి పాత్ర ఏంటి? వీటి మీద కూడా బిట్లు అడుగుతాడండి. సో, కాబట్టి మనం ప్రతిదీ కూడా ఇవి నేర్చుకోవాలి. ప్రాజెక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏంటి అంటే, ఉపాధ్యాయుడు మిత్రుడుగా ఉండాలి. మార్గదర్శకుడుగా ఉండాలి. సో, మరి ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళతోటి పిల్లలతోటి. మరి అట్లా కాకుండా మనం నేను సార్‌ని నువ్వు పిల్లవాడురా ఎవడు మాట్లాడొద్దు మీరు అల్లరి చేయకుండా ఈ పని చేయండి అంటే మనం ఏదో వాళ్ళని బలవంతంగా చేసినట్లే ఉంటది. సో, కాబట్టి అలాంటి సందర్భాల్లో వాళ్ళు సరిగ్గా చేయలేరు. ఆల్రెడీ నేను చూసే ఉంటారు మీరు మార్నింగ్ వీడియోలో. మరి ఆ మార్నింగ్ గార్డెనింగ్ చేసినటువంటి దాంట్లో కిచెన్ గార్డెనింగ్‌లో పిల్లలందరూ కూడా చాలా సరదాగా ఆహ్, కొంచెం గోల చేస్తూ ఉంటారు. సో, మరి అలాంటి సందర్భాల్లో మనం వాళ్ళని తిట్టడం, గద్దేయటం గాని ఇట్లాంటివి చేయకూడదు. సో, కొంచెం మనం ఓపికను బట్టి వాళ్ళకి గూడా మంచి ఫ్రెండ్లీగా ఉన్నట్లు చేస్తేనే వాళ్ళు చేయగలుగుతారు. ప్రజాస్వామ్య వాతావరణంలో ఉండాలి. చేసేటటువంటి ప్రాజెక్ట్ ఖచ్చితంగా ప్రజాస్వామ్య వాతావరణంలో ఉండాలి. వాళ్ళందరికి గూడా వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు ఎట్లా చేయాలనుకుంటున్నారో అట్లా చేసేటట్లుగా మనం వాళ్ళని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వైయక్తిక భేదాలను బట్టి విద్యార్థులకు బాధ్యతలు అప్పగించాలి. చూడండి మరి వచ్చేటటువంటి ఆ గ్రూప్‌లో ఉన్నటువంటి పిల్లల్ని బట్టి వాళ్ళ యొక్క వైయక్తిక భేదాలను బట్టి వాళ్ళే బాధ్యతలు తీసుకుంటారు. తీసుకున్నప్పటికి కూడా ఒకవేళ ఆ బాధ్యతలు సరిగ్గా లేకపోతే మళ్ళీ మనం వాటిని కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసి చేయొచ్చు. ఓకే. ఇది ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి బాధ్యతలు. ఇంకా కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే చూడండి ఉపాధ్యాయుడికి పూర్తి అవగాహన ఉండాలి. అంటే ఇప్పుడు విద్యార్థికి ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఆ విద్యార్థి చేసేటటువంటి ప్రాజెక్ట్ మీద ముందు ఉపాధ్యాయుడికి అవగాహన ఉండాలి. ఓకే. మరి ఉపాధ్యాయుడికి అవగాహన లేకుండా విద్యార్థితో ప్రాజెక్ట్ చేపిస్తే ఎంత ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ముందు ఉపాధ్యాయుడికి విద్యార్థులు చేసేటటువంటి ప్రాజెక్ట్ మీద కంప్లీట్‌గా అండర్‌స్టాండింగ్ అవగాహన అనేది ఉంటేనే ఆ విద్యార్థి ఖచ్చితంగా ప్రాజెక్ట్‌ని సక్సెస్‌ఫుల్‌గా చేయగలుగుతాడు. కాబట్టి ఉపాధ్యాయుడికి పూర్తిగా ముందుగా అవగాహన ఉండాలి ప్రాజెక్ట్ మీద. నెక్స్ట్ కార్యదక్షత, సచ్ఛీలత, మంచి గుణాలు పెంపొందించే విధంగా ఉండాలి. మరి ఉపాధ్యాయుడు అక్కడ ఎట్లా ఉండాలంటే ఉపాధ్యాయుడి పాత్రలో మంచి కార్యదక్షత ఉండాలి. పిల్లలకి మంచి చేసేటటువంటి పని మీద అవగాహన కలిగించేటట్లుగా
సచ్యలత, మంచి గుణాలు పెంపొందించేటట్లుగా చేయాలి. సో అట్లా చేసినప్పుడు మాత్రమే ఆ విద్యార్థి ఆ ప్రాజెక్ట్ ని మంచిగా సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి పరిమితులు చూడండి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పరిమితులు కూడా అడుగుతాడు. దాక్ష ఎట్రా ఒకసారి. అది తీసుకుపోయి అట్లా తీసుకుపోయి వైఫై కనెక్ట్ అయింది, డిస్కనెక్ట్ అయింది. అది చూడండి, మరి పరిమితులు తీసుకున్నట్లయితే పరిమితులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పరిమితులు కూడా జనరల్ గా అడుగుతాడు. మరి అడిగినటువంటి పరిమితుల గురించి చూద్దాం. చూడండి, మరి ఎక్కువ సమయము తక్కువ జ్ఞానం అనేది ఉంటది. ఎందుకంటే మరి చూడండి, ప్రాజెక్ట్ చేయడానికి చాలా ఎక్కువ టైం పట్టింది, తక్కువ జ్ఞానం, వాళ్ళు నేర్చుకునే విషయం తక్కువ, దానికి తీసుకునే సమయం అనేది ఎక్కువ పడుతుంది. ఓకే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బోన్సాయి మొక్కలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ మనం చెప్పినటువంటి కిచెన్ గార్డెన్ కానివ్వండి, మరి దానికి టైం అనేది చాలా పడుతుంది. అంటే దాదాపు ఒక 3-4 months టైం పట్టింది. దానివల్ల తక్కువ జ్ఞానం అనేది ఉంటుంది. ఇది పరిమితి. నెక్స్ట్, ఉపాధ్యాయుడికి ఎక్కువ పరిజ్ఞానం ఉండాలి. చేసేటటువంటి ప్రాజెక్ట్ మీద ఉపాధ్యాయుడి పరిజ్ఞానం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ గార్డెనింగ్ ఉంది. కిచెన్ గార్డెనింగ్ చేసేటప్పుడు ఉపాధ్యాయుడికి దాని మీద అవగాహన లేకపోతే ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ కాదు. మరి చూడండి, మరి నాకు అక్కడ చేసేటటువంటి ఆ పారతోటి చేసేటటువంటి పనులన్నీ కూడా నాకు బాగా వచ్చు కాబట్టి మరి నేను చేస్తుంటే పిల్లలు కూడా ఒకసారి చూసి దాని పారను ఎట్లా పట్టుకోవాలి, మట్టి ఏ విధంగా చెక్కాలి, కట్టలు ఎట్లా కట్టాలి, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవటం జరుగుతుంది. సో కాబట్టి ఉపాధ్యాయుడికి పరిజ్ఞానం ఉంటేనే ముందు ఆ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుంది. నెక్స్ట్, మరి సిలబస్ లో ఏమర్చడం కూడా కష్టం. మరి ఎక్కువ టైం పట్టేటటువంటి ప్రాసెస్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని మరి సిలబస్ లో అడ్జస్ట్ చేయడం అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇది కూడా ఒక పరిమితి. నెక్స్ట్, రాసిన పుస్తకాలు అనేవి లేవు. ఈ ప్రాజెక్టులు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ గా రాసినటువంటి బుక్స్ అనేవి ఎక్కడ కూడా దొరకవు. మరి కాలమాన పట్టికలో పట్టిక వేయటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంటే టైం టేబుల్, ఇప్పుడు డైలీ రెగ్యులర్ గా స్కూల్లో ఉన్నటువంటి పీరియడ్లలో మరి వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి టైం కూడా దొరకదు. మరి టైం టేబుల్ వేయటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక పీరియడ్ లో చేయడం కష్టంగా ఉంటుంది కదా, సో ఎక్కువ టైం పట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ పక్షుల గురించి తెలుసుకోవటం కానివ్వండి, లేకపోతే ఇంకో కోళ్ల పెంపకం జాగ్రత్తలు, ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలి అంటే మరి ఆ ఉపాధ్యాయుడికి ఆ టైం టేబుల్ అడ్జస్ట్మెంట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, అడిగేటటువంటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ప్రాజెక్టు పద్ధతిలో ఉన్నటువంటి పరిమితి కానిది ఏది? ఓకే, పరిమితి కానిది ఏది అని అడుగుతాడు. మరి పరిమితులు అనేవి ఇక్కడ ఇచ్చాడు. అంటే లోపాలు, లేకపోతే లోపాలు ఏది అని అంటే ఎక్కువ సమయము తక్కువ జ్ఞానం. నెక్స్ట్, ఉపాధ్యాయుడికి ఎక్కువ పరిజ్ఞానం ఉండాలి. ఇక్కడ అడిగేది ఏంటంటే ఉపాధ్యాయుడికి తక్కువ పరిజ్ఞానం అంటాడు. ఇది పరిమితి. పరిమితి కానిది ఏది? ఉపాధ్యాయునికి తక్కువ పరిజ్ఞానం అంటాడు. లేకపోతే ఈ క్రింది వాటిలో ప్రాజెక్టు పద్ధతిలో ఉన్నటువంటి పరిమితి కానిది ఏంటి అంటే సిలబస్ లో ఏమర్చడం సులభంగా ఉంటుంది అంటాడు. అంటే ఇది రివర్స్ చేసేస్తాడు. ఓకే, తర్వాత కాలమాన పట్టికలో వేయటం సులభంగా ఉంటుంది. ఈ క్రింది వాటిలో ఏది పరిమితి కానిది అని అడిగినప్పుడు మనం ఈ కాలమాన పట్టికలో వేయటం సులభంగా ఉంటుంది అనేటటువంటి స్టేట్మెంట్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మనకి చూడడానికి ఇవన్నీ జనరల్ గానే ఉంటాయి, కానీ మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక చిన్న మార్పు ఉంటుందండి. కదండి, తక్కువ సమయము ఎక్కువ జ్ఞానం అంటాడు. ఇది పరిమితి కాదు కదా. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానం పొందడం అనేది దీని పరిమితి కాదు కదా. ఎక్కువ సమయంలో తక్కువ జ్ఞానం పొందడం అనేది దీనిలో లోపం గాని పరిమితి. సో కాబట్టి ఈ పాయింట్లు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అడిగేటటువంటి ప్రశ్నని చాలా జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేసుకోవాలి. మరి వీటిలో ఇమిడి ఉన్నటువంటి సూత్రాలు తీసుకున్నట్లయితే ప్రయోజన సూత్రం. ఓకే, మరి ప్రయోజన సూత్రం అంటే ఏంటి చూడండి, మరి ప్రాజెక్ట్ ని ఎంపిక చేసుకున్నప్పుడు మనకు ఒక ప్రయోజనం అనేది ఉంటుంది ఖచ్చితంగా. మనకి కిచెన్ గార్డెనింగ్ కానివ్వండి, లేకపోతే ఇంకా బోన్సాయి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనకి గ్రాఫ్టింగ్ అంటు కట్టడం కానీ తీసుకుంటే దీంట్లో ప్రయోజనం అనేది ఖచ్చితంగా ఉంది. ఇది ప్రయోజన సూత్రం. నెక్స్ట్, అన్వయ సూత్రం. అన్వయ సూత్రం అంటే ఈ ప్రాజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్ ని మరొక వేరే ప్రాజెక్ట్ కి అన్వయం చేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు గులాబీ మొక్కలు గ్రాఫ్టింగ్ చేస్తే మామిడి కానివ్వండి, లేకపోతే నిమ్మ కానివ్వండి, ఓకే, ఇట్లాంటి అన్నిటిని కూడా వాళ్ళు చేయగలుగుతారు. అంటే ఏంటి, దాన్ని అప్లై చేస్తారు. దాన్ని అన్వయ సూత్రం అంటారు. నెక్స్ట్, చేయటం ద్వారా నేర్చుకోవటం. చూడండి, మరి ఇక్కడ చేయటం ద్వారా నేర్చుకోవటం అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. వీళ్ళు చేయటం ద్వారా కదా నేర్చుకుంది. నెక్స్ట్, సమస్య పరిష్కార సూత్రం.
ఒక సహజమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి సమస్యని వీళ్ళు పరిష్కరించారు. సో కాబట్టి దీన్ని సమస్య పరిష్కార సూత్రంగా చెప్పొచ్చు. నెక్స్ట్ సహజ వాతావరణ సూత్రం. మరి ఇప్పుడు చేసేటటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా చూడండి మరి సహజ వాతావరణంలోనే చేస్తున్నాం. అంటే మరి అక్కడ క్లాస్ రూమ్ లో కాకుండా మనం సహజ వాతావరణంలోనే చేస్తున్నాం కాబట్టి సహజ వాతావరణ సూత్రం. నెక్స్ట్ సహకార సూత్రం ఇది. చూడండి మరి ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ని చేస్తూ ఉంటారు. నెక్స్ట్ లక్ష్యాత్మక సూత్రం. చూడండి ఒక లక్ష్యం అనేది ఉంటుంది వాళ్ళకి. అంటే ఏంటి వాళ్ళు దేనికోసం చేస్తున్నారు? ఒక అంటు కట్టడం ద్వారా లేకపోతే ఆర్గానిక్ మొక్కలను పెంచడం లేకపోతే ఏదైనా బోన్సాయి మొక్కలను పెంచడం ఇలాంటి లక్ష్యం ఆధారంగా వాళ్ళు చేస్తారు. దాన్ని లక్ష్య సూత్రం అంటారు. ఓకే చూడండి ఇది ఇంపార్టెంట్ ఇది. అన్వేషణ పద్ధతి సమస్య పద్ధతుల్లో ఇవి వేరే ఉంటాయండి. అన్వేషణ పద్ధతి సమస్య పద్ధతి ఇవి మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. ఇవి రెండు కూడా నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటే మీ అందరికి కూడా క్లారిటీ వస్తుంది. వీటి తర్వాత అవి డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్. చూడండి మరి అన్వేషణ పద్ధతి సమస్య పద్ధతిలో విద్యా ప్రణాళికకు కేంద్రం ఏది అంటే విద్యార్థి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అన్వేషణ పద్ధతి సమస్య పద్ధతిలో విద్యా ప్రణాళికకు కేంద్రం ఎవరు అని అడుగుతారు. అంటే విద్యార్థి. అంటే విద్యార్థిని బేస్ చేసుకునే అన్వేషణ పద్ధతి కానీ సమస్య పద్ధతిలో కానీ మరి ఆ ప్రణాళిక అనేది ఎవరిని బేస్ చేసుకుని చేస్తారంటే విద్యార్థిని బేస్ చేసుకుని చేస్తారు. మరి ప్రాజెక్టు పద్ధతిలో మరి విద్యా ప్రణాళికకు ఏది కేంద్రంగా ఉంటుందంటే జీవితం అనేది కేంద్రంగా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి. జీవితం అనేది కేంద్రంగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి మరి సమస్య ఎక్కడ ఉద్భవించిందో అక్కడే దీన్ని మనం పరిష్కారం చేస్తాం. ప్రాజెక్టు పద్ధతిలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సమస్య ఎక్కడైతే ఉద్భవించిందో ఆ ఉద్భవించిన చోటే పరిష్కారాన్ని చేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏ టాపిక్ దగ్గర అయితే మనకి ఆ సమస్య వచ్చిందో అక్కడే మనం దాన్ని సాల్వ్ చేస్తాం. చూడండి మరి ఆ విద్యార్థులకి మనకి ప్రత్యుత్పత్తి పాఠాన్ని చెప్పేటప్పుడు శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాలు వెజిటేటివ్ ప్రాపగేషన్స్ చెప్పేటప్పుడు ఆ టాపిక్ దగ్గర మనకి సమస్య ఉద్భవించింది కాబట్టి అక్కడే మనం దాన్ని పరిష్కారం చేయడానికి ప్లాన్ చేసుకుంటాం. లెర్నింగ్ బై లీవింగ్ జీవించడం ద్వారా నేర్చుకోవటం అనేటటువంటి పద్ధతి ఏ పద్ధతికి సంబంధించింది అని అంటారు. ఓకే అన్వేషణ పద్ధతి లేకపోతే ఇంకా సమస్య పరిష్కార పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి అని అడుగుతారు. సో కాబట్టి ఇట్లా ఆన్సర్లు కూడా గుర్తుపెట్టుకోండి. లెర్నింగ్ బై లీవింగ్ జీవించడం ద్వారా నేర్చుకోవటం. మరి దీని మీనింగ్ ఏంటి అంటే అసలు ప్రాజెక్ట్ పద్ధతికి మీనింగ్ ఏంటంటే ప్రాజెక్ట్ అంటే ఏంటి బహిర్గతపరచడం ప్రక్షేపించడం అనేటటువంటి అర్థాలు ఉంటాయి వీటికి. నెక్స్ట్ చూడండి మరి ఒక ప్రయోజనాన్ని ఆశించి సహజ వాతావరణంలో పూర్తి చేసేటటువంటి ప్రక్రియనే మనకి ప్రాజెక్ట్ అంటారు. ఒక ప్రయోజనాన్ని ఆశించి సహజ వాతావరణంలో పూర్తి చేయటం అంటే ఏంటి మనం ఇంతకుముందు చేసినటువంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఆర్గానిక్ మొక్కలు పెంచడం అనేది ప్రయోజనం. ఆ ప్రయోజనాన్ని ఆశించి సహజ వాతావరణంలో మనం అక్కడ చేశాం. నెక్స్ట్ బోన్సాయి మొక్కను తయారు చేయటం. మరి బోన్సాయి మొక్కను తయారు చేయటం అనేటటువంటి ప్రయోజనాన్ని ఆశించి సహజ వాతావరణంలో చేశాం. మరి అంటు కట్టడం అనేటటువంటి ఆ సహజ ప్రయోజనాన్ని ఉపయోగించి సహజ వాతావరణంలో దాన్ని పూర్తి చేశారు. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ మరి పాఠశాలకు బయట కానీ ఒక అంశాన్ని సమగ్రంగా కార్యరూపంలో ఆచరించి సాధించడమే ప్రాజెక్ట్. పాఠశాలలో కావచ్చు లేకపోతే బయట కావచ్చు అంటే ఇంటి దగ్గర ఏం చేసుకోవచ్చు. ఒక అంశాన్ని సమగ్రంగా కార్యరూపంలో ఆచరించి సాధించడం ఇది ప్రాజెక్ట్ అని చెప్తారు. మరి చూడండి హెన్రీ డేవిడ్ అనేటటువంటి ఇతను ఒక స్టేట్మెంట్ చెప్పాడు. హెన్రీ డేవిడ్ ఏం చెప్పాడు అంటే చూడండి మరి ఇప్పుడు ప్రపంచంలో జనాభా మొత్తం కూడా ఎట్లా బతుకుతున్నారంటే ప్రపంచాన్ని పెద్దదిగా చేసి కానీ చిన్నదిగా చేసి కానీ చూస్తున్నారు. సహజత్వం అనేది లోపించింది అని చెప్తున్నాడు. అందరూ కూడా ఆర్టిఫిషియల్ గా జీవిస్తున్నారు. సహజత్వం అందరిలో లోపించింది. అందరూ కూడా కృత్రిమంగా జీవిస్తున్నారు. ఆర్టిఫిషియల్ గా జీవిస్తున్నారు. ఓకే న్యాచురాలిటీ అనేది మొత్తం లోపించిపోయింది అని చెప్తున్నారు అని చెప్పాడు. ఎవరు చెప్పిందంటే హెన్రీ డేవిడ్ అంటారు. ఇంపార్టెంట్ ఇది. హెన్రీ డేవిడ్ చెప్పాడు సహజత్వం లోపించింది. ప్రపంచ జనాభా మొత్తం కూడా ప్రపంచాన్ని చిన్నదిగా కానీ పెద్దదిగా చూస్తున్నారు. కృత్రిమంగా జీవిస్తున్నారు కానీ సహజంగా జీవించడం లేదని చెప్పాడు. మరి ప్రాజెక్ట్ పద్ధతిని విద్యారంగంలో ప్రవేశపెట్టాలి అని సూచించింది ఎవరు? జాన్ డూయి. ఇది ఇంపార్టెంట్ అండి.
జాన్ డూయి ఎవరు అసలు ఫస్ట్ అసలు ఈ ప్రాజెక్ట్ పద్ధతిని విద్యారంగంలో ప్రవేశపెడితే బాగుంటుంది అని ఫస్ట్ సజెస్ట్ చేసినటువంటిది ఎవరు అంటే జాన్ డూయి. మిత్రులందరూ కూడా లైవ్ లైక్ చేయండి. 10 మంది మాత్రమే లైక్ చేశారండి. అందరూ కూడా లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయాలండి. లైక్ చేస్తే మరి కొంతమంది మిత్రులకి అనేది షేర్ అవుతుంది. 10 మెంబర్స్ మాత్రమే లైక్ చేశారు. ఖచ్చితంగా లైవ్ లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఫస్ట్ మీరు లైక్ చేయండి. ఎందుకంటే మనం చేసేటటువంటి లైక్ చేయడం ద్వారానే మనం మిగిలినటువంటి మిత్రులకి కూడా మనం సహాయం చేయగలుగుతాము. ఓకే. సో అదే విధంగా మరి మీకు ఈ లైవ్ ని మీకు అందిస్తున్నానంటే దాని వెనక చాలా కృషి అనేది ఉంటుంది. సో కాబట్టి మీరు చేతిలోనే ఉంటుంది మొబైల్. మీరు చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ ఒక క్లిక్ మాత్రమే. కానీ మేము ఇక్కడ చూడండి ఎంత సెట్టింగ్స్ అనేవి కూడా మేము సెట్ చేసుకొని చేయాలి. ఎందుకంటే లైటింగ్ సరిగ్గా సఫిషియెంట్ గా లేకపోయినా గానీ మొత్తం చూసుకొని ఇవన్నీ సెట్ చేయాలి. సో కాబట్టి మరి మిత్రులందరూ కూడా ఒకసారి మర్చిపోకుండా లైవ్ ని లైక్ చేయండి. 22 మెంబర్స్ ఉన్నారు. మరి లైవ్ ని లైక్ చేయడం వల్ల మీ అందరికి కూడా మీ వంతు సహాయాన్ని మీరు అందించినట్లు అవుతుంది. సో మరి మేము ఈ వీడియో చేయాలి అంటే చాలా కృషి అనేది ఉంటుందండి. ఒక వీడియో ప్రిపేర్ చేయాలంటే ఒక 3-4 గంటలు టైం పడుతుంది. దాన్ని రాయటం, బోర్డు మీద రాయటం, దాన్ని చెరపటం, లేకపోతే నోట్స్ ప్రిపేర్ చేయటం. ఓకే. మరి దాన్ని తర్వాత ఈ ప్రాసెస్ తర్వాత ఇంకా అప్లోడ్ చేయడానికి కూడా చాలా ప్రాసెస్ ఉంటుందండి దానికి. మరి కాబట్టి ఒక వీడియోని మనం మినిమం ఒక అప్లోడ్ చేయాలి అంటే ఒక ప్రాసెస్ కంప్లీట్ గా మీకు అందియాలంటే మినిమం ఒక 5 గంటలు టైం అనేది పడుతుంది. సో మరి కాబట్టి మరి మీకోసం ఎంత చేసినప్పుడు కనీసం మీరు కనీసం ప్రతిసారి అడగాల్సినటువంటి పరిస్థితికి తీసుకురాకూడదండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే 10 మందికి మీరు చేసే లైక్ అనేది దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇంకో 10 మందికి చేరుతుంది అనేటటువంటి ఉద్దేశంతోటే. సో నాకు సమయాభావం ఉన్నా గానీ నేను ఏదో ఒక టైం అడ్జస్ట్ చేసుకొని మీ అందరికి కూడా ఉపయోగపడుతుందని నేను వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా మర్చిపోకుండా లైవ్ ని లైక్ చేయండి. నేను మధ్యలో గుర్తు చేయట్లేదండి. ఎందుకంటే మీకు డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతోటి నేను ఎక్కడ కూడా ఈ అనవసరమైనటువంటి ఈ టాపిక్స్ డిస్కస్ చేయట్లేదు. మనకి టైం అనేది చాలా వాల్యుబుల్. కాబట్టి మీ అందరికి కూడా లైవ్ స్టార్ట్ చేయంగానే లెసన్ చెప్తున్నాను. చాలా మంది మరి మీరు చూసే ఉంటారు. లైవ్ స్టార్ట్ చేసినప్పుడు అనవసరమైనటువంటి విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటారు. కానీ నేను చేసేటటువంటి లైవ్ లో మీకు ఎక్కడా కూడా కనీసం మీరు చేసేటటువంటివి కామెంట్స్ ని రిప్లై ఇవ్వడానికి కూడా నేను లాస్ట్ లో ఇస్తున్నాను. ఎందుకంటే మధ్యలో ఒక ఫ్లో లో మనం వెళ్ళిపోయేటప్పుడు మధ్యలో మనం డిస్టర్బ్ అయితే ఏమవుతుందంటే మన కంటిన్యూషన్ అనేది దాని కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మిత్రులందరూ కూడా నేను మధ్యలో మళ్ళీ మళ్ళీ చెప్పను. మీరు అందరూ కూడా ఖచ్చితంగా లైవ్ ని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో కాబట్టి చూడండి మరి జాన్ డూయి అనేటటువంటి శాస్త్రవేత్త చెప్పినటువంటి ఆ విషయం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్టు పద్ధతి అసలు విద్యారంగంలో ప్రవేశపెట్టాలని ఫస్ట్ సూచించింది ఎవరంటే జాన్ డూయి. వ్యవహారిక సత్తావాది అయినటువంటి జాన్ డూయి ఇతను సూచించాడు, ఫస్ట్ సజెస్ట్ చేశాడు. మరి వీటిని వివరించింది ఎవరు అంటే స్టీవెన్సన్, కిల్ ప్యాట్రిక్. స్టీవెన్సన్, కిల్ ప్యాట్రిక్ వీళ్ళిద్దరు వివరించడం జరిగింది. ఇవి కూడా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరి కోడ్స్ తీసుకున్నాం. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కోడ్స్ నిన్న కూడా ఒకసారి చెప్పాను కానీ కొంచెం హడావిడిగా చెప్పానండి. కాబట్టి చూడండి మీకు నేను చెప్పేటటువంటిది 100% నాకు సాటిస్ఫై అయితేనే నేను చెప్తాను. లేకపోతే ఏదో చెప్పాములే అయిపోయిందిలే డొల్లేద్దాం అనేటటువంటి కాన్సెప్ట్ అనేది నాకు ఉండదు. ఎందుకంటే నిన్న మీకు నాకు ప్రిపేర్ చేయడానికి టైం లేకపోయినా కానీ ఏదో టైంలో నేను ఈవినింగ్ వచ్చి జస్ట్ ఒక 10 నిమిషాలు, పావు గంటలో అట్లా ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఎందుకో నాకు కొంచెం సాటిస్ఫై అనిపించలేదు. మళ్ళీ అందుకే మీ అందరికి కూడా బాగా అర్థం అవ్వాలని సింప్లిఫై చేసి మళ్ళీ నేను తయారు చేశాను. సో కాబట్టి మరి నిర్వచనాలు చూద్దాం. ఇవి కూడా ఖచ్చితంగా అడుగుతాడు. బల్లార్డ్. ఓకే. మరి బల్లార్డ్ అనేటటువంటి ఇతను ఏం చెప్పాడంటే పాఠశాలలోకి దిగుమతి చేసేటటువంటి నిజ జీవిత భాగమే అని చెప్పాడు. కాబట్టి మనకు అదంతా అవసరం లేదు. ఆ వాక్యంలో ఏముంది, పాఠశాలలోకి దిగుమతి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. పాఠశాలలోకి దిగుమతి అయ్యేటటువంటి నిజ జీవిత భాగాన్ని మనకి ప్రాజెక్ట్ అంటారు అని బల్లార్డ్ చెప్పాడు. కాబట్టి మనకి అదంతా అవసరం లేదు. ఏంటి అంటే మనకి దిగుమతి అని గుర్తుపెట్టుకోండి. పాఠశాలలోకి దిగుమతి. కోడ్ ఏంటంటే మరి పాఠశాలలోకి చూడండి డెస్క్లు ఉన్నటువంటి బల్లలు ఇవన్నీ కూడా పిల్లలు కూర్చోవడానికి అవసరమయ్యేటటువంటి బల్లలు మొత్తం కూడా మనకి పైనుంచి గవర్నమెంట్ పంపిస్తూ ఉంటది. ఆ వెహికల్స్ లో పెద్ద పెద్ద లారీలో కానీ లేకపోతే ఇంకా వాటిలో వాళ్ళు తీసుకొచ్చి దిగుమతి చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇంకా కొంచెం లేటెస్ట్ గా ఉన్నటువంటి డ్యూయల్ డెస్క్లు కూడా వస్తున్నాయి. మంచి 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 క్వాలిటీ ఉన్నటువంటి, మంచి డిజైన్ ఉన్నటువంటి, మంచి కంఫర్ట్ ఉన్నటువంటి బల్లలు కూడా వాళ్ళు దిగుమతి చేస్తున్నారు. సో కాబట్టి బల్లలు దిగుమతి అని గుర్తుపెట్టుకోండి. బల్లార్డు బల్లల్ని దిగుమతి చేశాడు పాఠశాలలోకి. బల్లార్డు పాఠశాలలోకి బల్లల్ని దిగుమతి చేశాడు. నెక్స్ట్ బర్డన్. బర్డన్ ఏం చెప్పాడంటే చేయటంతో ముగిసేటటువంటి సమస్య. ఓకే. చేయటంతో ముగిసేటటువంటి సమస్య. ఇది భౌతికమైంది. ఇంకా సంథింగ్ ఏదో ఒక వాక్యం ఉంది.
అదంతా అవసరం లేదు మనకి. దీంట్లో గుర్తుపెట్టుకునేది ఏంటి అంటే చేయటంతో ముగిసేటటువంటి సమస్య. ఓకే. అంటే ఒక సమస్య అనేది ఎట్ట ముగిసిపోయిద్ది అంటే ఆ పని చేస్తేనే ఆ సమస్య ముగుస్తుంది. అదే ప్రాజెక్ట్ అని చెప్పాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గ్రాఫ్టింగ్ చేయడం అనేది ఒక సమస్య. మరి ఆ సమస్య అనేది మనం ఎప్పుడు ముగిసిపోయిద్ది? అది కంప్లీట్‌గా చేస్తేనే కదా ముగిసేది. అదే చెప్పాడు బర్డెన్. చేయటంతో ముగిసేదే సమస్య. ఓకే. చేయటంతో ముగిసే సమస్య ప్రాజెక్ట్ అని బర్డెన్ చెప్పాడు. మరి దీనికి కోడ్ తీసుకున్నట్టయితే బర్డెన్ పేరులో బర్ ప్లస్ డన్. డన్. డన్ అంటే ఏంటి? పూర్తి చేయటం. చూడండి. చేయటంతో ముగిసింది కదా ఇది. అంటే పూర్తయింది. ఏం పూర్తయింది? సమస్య పూర్తయింది. అంటే ఒక పని చేయటంతోటే ఆ సమస్య అనేది పూర్తయింది. డన్. డన్. డన్ అనేది చెప్తున్నాను. అంటే చేయటంతో ముగిసిపోయింది. డన్ అనేది మనం అయిపోయింది అని చెప్తున్నాం. అంటే ఒక సమస్య చేయటంతో ఒక సమస్య అనేది ముగిసిపోయింది. డన్ అని చెప్తున్నాడు. ఎట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్కర్. పార్కర్ ఏం చెప్పాడు అంటే చూడండి. వ్యూహ రచనకు విద్యార్థుల్ని బాధ్యులుగా చేసేటటువంటి ప్రక్రియని ప్రాజెక్ట్ అని చెప్పాడు. అంటే వ్యూహ రచన కోసం విద్యార్థిని బాధ్యులుగా చేస్తున్నాడు. అదే పార్కర్ చెప్పాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను. వ్యూహ రచన అంటే ఒక ప్రాజెక్టు ఇది చెప్పాం కదా మనకి గ్రాఫ్టింగ్ అనేటటువంటి దాంట్లో వాళ్ళు చేసినటువంటి వ్యూహ రచన ఏదైతే ఉందో దాన్ని అమలు పరచడానికి విద్యార్థుల్ని బాధ్యులుగా చేశాను నేను. వాళ్ళే కదా చేసేది. అది ప్రాజెక్ట్ అని పార్కర్ చెప్పాడు. మరి దీని కోడ్ ఏంటి అంటే ఇక్కడ పార్కర్ అనేటటువంటి అతను ఒక రచయిత అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ వ్యూహ రచన ఉంది. వ్యూహ రచనకు ఆధారంగా మనం పార్కర్ ఒక రచయిత. కాబట్టి పార్కర్ అనేటటువంటి రచయిత ఇతను టీచర్ కూడా. ఏం చేశాడు? పార్కులో పిల్లల్ని తీసుకెళ్ళాడు. ఏదో ఒక పార్క్ తీసుకెళ్దామని పిల్లల్ని తీసుకెళ్తే అక్కడ అతనికి ఏదో ఒక ఆలోచన వచ్చింది. ఒక వ్యూహం వచ్చింది. మరి ఆ వ్యూహాన్ని రచించడం కోసం అతను పేపర్ మీద రాయడం కోసం రాస్తూ ఉన్నాడు. మరి ఈ లోపల పిల్లలు వెళ్దామంటే వద్దు కూర్చోండి మీరు ఒక గంట దాకా మీరు ఇప్పుడు రావద్దు, బయటికి రావద్దు, తర్వాత వెళ్దాం అని చెప్పి విద్యార్థులు బాధ్యులుగా చేసి అక్కడ కూర్చోబెట్టండి. ఎందుకంటే మళ్ళీ ఆ టైంలో మళ్ళీ బయటకు వస్తే అతనికి వచ్చినటువంటి ఆలోచన థాట్స్ అన్ని కూడా మారిపోతాయని ఆ వ్యూహాన్ని రచించడం కోసం ఆ ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే విద్యార్థులందరినీ బాధ్యులుగా చేసి ఆ పార్క్ లోనే ఉంచాడు. నేను ఇది రాసుకుంటున్నా అది అయిపోయినా పోదాం అని. సో కాబట్టి పార్కర్ అని గుర్తుపెట్టుకోండి. వ్యూహ రచన అంటే వ్యూహ రచన పార్కర్. పార్కు దగ్గర వ్యూహ రచన చేస్తున్నాడు. మరి అట్లా వ్యూహ రచన చేసేటప్పుడు ఏం చేశాడు? విద్యార్థులు బాధ్యులుగా చేశాడు. ఓకే. మీరు ఇప్పుడే వెళ్ళొద్దు. ఇంకో టైం ఉందా? ఒక అర్ధగంట తర్వాత వ్యూహ రచన అయినా పోదాం అన్నాడు. సో ఇది కోడ్. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్. ఓకే. డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్ ఏం చెప్పాడంటే సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్య అన్నాడు. పూర్తి చేసేటటువంటి సమస్య. ఎక్కడ? సహజ వాతావరణం. దీని కోడ్ ఏంటంటే డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్. డబ్ల్యూ అంటే డబ్బులు అని గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్ ఏం చేశాడంటే డబ్బులు తీసుకొని కిల్లింగ్ చేసి సమస్యను తెచ్చుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్ సహజ వాతావరణంలో కిల్లింగ్ చేసి ఆ పని పూర్తి చేసి సమస్యను కొని తెచ్చుకున్నాడు. చూడండి సినిమాల్లో మనం చాలా మంది చూస్తుంటాం. విలన్స్ ఏం చేస్తుంటారు? పబ్లిక్ లో ఏదో మార్కెట్ల దగ్గర అక్కడో ఇక్కడో వాళ్ళు వేరే వాళ్ళని చేస్తూ ఉంటారు. కిల్లింగ్ చేస్తూ ఉంటారు. ఓకే. మరి అట్లా చేసినప్పుడు మరి మిగిలిన వాళ్ళు చూసినప్పుడు ఏమైద్దంటే అతను గుర్తుపడతారు కాబట్టి అక్కడ సమస్యను కొని తెచ్చుకుంటాడు. కాబట్టి డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్ డబ్బులు తీసుకొని ఒక వ్యక్తిని కిల్లింగ్ చేసి సమస్యను తెచ్చుకున్నాడు. ఆ పని పూర్తి చేసి సమస్యను తెచ్చుకున్నాడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టీవెన్సన్. స్టీవెన్సన్ ఏం చెప్పాడంటే సమస్య కృత్యాన్ని సహజ వాతావరణంలో పరిష్కారం చేయటం అన్నాడు. సమస్య కృత్యాన్ని సహజ వాతావరణంలో పూర్తి చేయటం. ఓకే. సమస్య కృత్యాన్ని సహజ వాతావరణంలో పూర్తి చేసేటటువంటి ప్రక్రియ. ఓకే. సమస్య కృత్యాన్ని సహజ వాతావరణంలో పరిష్కారం చేయటం స్టీవెన్సన్ అని చెప్పాడు. దీని కోడ్ ఏంటంటే స్టీవెన్సన్ అనేటటువంటి కోడ్‌ని మీరు 7 సన్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ కింద టీ ఒత్తి తీసేస్తే మనకి 7 అయిద్ది. 7 సన్. అంటే చూడండి మనకి ఒక రాజుకి 7 కొడుకులు. అనగనగా ఒక రాజు ఉన్నాడు. రాజుకి 7 కొడుకులు. ఆ 7 చేపలు తీసుకొచ్చారు. ఆ ఒక చేప ఎండలేదు అన్నాడు. మరి ఎందుకు ఎండలేదు అంటే దాన్ని సహజ వాతావరణంలో ఉంచలేదు. అందుకే ఎండలేదు. మరి దీని పరిష్కారం ఏంటంటే సహజ వాతావరణంలో ఉంచాలి. ఓకే. సమస్య కృత్యాన్ని సహజ వాతావరణంలో పరిష్కారం చేయాలి. ఆ 7 రాజులలో కొడుకుల్లో ఒక కొడుకు తెచ్చిన చేప ఎందుకు ఎండలేదు అంటే మరి అది సమస్య. ఆ సమస్యకి పరిష్కారం ఏంటంటే సహజ వాతావరణంలో ఉంచి పరిష్కారం చేయటం. సో ఇది కోడ్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. స్టెవెన్సన్ అనగానే 7 సన్స్ అని గుర్తుపెట్టుకోండి. సమస్య కృత్యాన్ని సహజ వాతావరణంలో పరిష్కారం చేయటం. ఆ 7 కొడుకుల్లో ఒక కొడుకు తెచ్చిన చేప ఎండలేదు. ఎందుకు ఎండలేదంటే దాన్ని సహజ వాతావరణంలో ఉంచితే ఎండిద్ది అని చెప్పారు. ఓకే.
సో ఇదిగండి మీకు ఈ రోజు టాపిక్. సో నెక్స్ట్ మరి రేపు మిగిలినటువంటి ఇంకా పద్ధతులు ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటివి సమస్య పద్ధతి, ఓకే, ఇంకా ఇట్లా మిగిలినటువంటి కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మెథడాలజీకి సంబంధించినటువంటి కూడా ముఖ్యమైనటువంటి టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. మీ అందరికి కూడా బాగా ఉపయోగపడేటటువంటి కొన్ని కొన్ని బిట్స్ అంటే షార్ట్స్ రూపంలో మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ని కొన్ని వీడియోస్ రూపంలో మీకు ఇస్తాను. సో అవి కూడా మీరు అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే అండి. ఇంకా మనం మరి ఎవరైనా మిత్రులు లైవ్ లో ఎవరు ఉన్నారండి? కామేశ్వర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఆంటోనియో గారు ఓకే అండి. కొత్తగా వస్తున్నాను ఇచ్చారండి. ప్రియాంక పిల్లి ఓకే, థ్యాంక్ యూ అండి. వెల్ ఎక్స్ప్లెనేషన్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. కొత్తగా వచ్చేటటువంటి మిత్రులు కొంతమంది కనిపిస్తున్నారండి. ఓకే అండి, అందుకే చెప్తున్నాను కొత్త మిత్రులకి మనకి చాలా మంది. నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేశారండి, భద్రాచలం నుంచి మొన్న ఒక మిత్రుడు ఫోన్ చేశారు. తను స్కూల్లో పనిచేస్తున్నారంట. ఈవినింగ్ టైం వచ్చిన తర్వాత నైట్ 12 వరకు చదువుకుంటున్నాడంట. సో కాబట్టి మరి ఆ మిత్రుడు ఏదో ఛానల్ ఇట్లా స్క్రోలింగ్ చేస్తుంటే ఛానల్ వచ్చింది సార్, నేను మీరు చూశాను, చాలా బాగుందని చెప్పారు. ఓకే అండి. సో మనకు కావాల్సింది అదే, మనం తరిస్క్ చేసి మనం కేవలం మరి ఒక 5, 10 మంది మిత్రులకే కాకుండా ఎక్కువ మందికి మనం వీడియోస్ రీచ్ అయితే అది అంతకంటే ఆనందం ఉంటుందండి. గోళ్ళ లక్ష్మీనారాయణ గారు టోటల్ ట్రై మెథడ్స్ చేయండి ఖచ్చితంగా అండి. మొత్తం అన్ని టాపిక్లు కవర్ చేద్దామండి. ఇప్పుడు చూడండి, మనకి మెథడాలజీ కంటే సైకాలజీలో చాలా వరకు కవర్ చేసామండి. దీంట్లో కూడా మనం ముఖ్యమైనటువంటి కవర్ చేద్దామండి. ఆల్రెడీ మీకు మూల్యాంకనానికి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ పెట్టాము. తర్వాత బోధన లక్ష్యాలు, స్పష్టీకరణాలు చాలా ముఖ్యమైనవి అండి. అవి కూడా ఉన్నాయి వీడియోలు. ఇంకా కొన్ని వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. రేపు ఎల్లుండిలో ఇంకా 2, 3 ఉన్నాయి, అవి కూడా పెడతాను. అనుష గారు గుడ్ ఈవినింగ్ అండి. నందగోపాల్ గారు గుడ్ ఈవినింగ్ అండి. పద్మ గారు గుడ్ ఈవినింగ్ అండి. కామేశ్వర్ గారు మెథడాలజీలో సోషల్ నిర్వచనాలు, కోడింగ్ చెప్పండి సార్ అంటున్నారు. ఓకే అండి, తప్పకుండా అండి. యువర్ మై బెస్ట్ గైడ్ సార్. పద్మ గారు ఓకే, థ్యాంక్ యూ అండి. గజేంద్ర సుధాకర్ గారు ఎక్సలెంట్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఇక్కడ ఇచ్చేటటువంటి వీడియోస్ అనేవి, వీడియో క్లిప్స్ అనేవి, ఫొటోస్ అనేవి నేను మా స్కూల్లో చేసేటటువంటివన్నీ కూడా మీ అందరికి యూజ్ అవుతున్నాయని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయండి. మీకు సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో మరి వీటి అవసరం రాలేదు కాబట్టి నేను ఎప్పుడు మీకు షేర్ చేయలేదు. సో కాబట్టి ఇవన్నీ మీకు ఎక్కడ ఉపయోగపడతాయో అక్కడ ఉపయోగపడే విధంగా మీకు వీటిని లైవ్ ఎగ్జాంపుల్స్ మీకు షేర్ చేస్తాను. ఓకే అండి. ఎందుకంటే మరి మీకు ఎట్లా వేరే మీరు ఎక్కడైనా ఛానల్లో చూసినప్పుడు మరి ఎలాంటి వీడియోస్ కానీ, ఎలాంటి కనెక్టివిటీ కానివ్వండి, లేకపోతే ఎలాంటి ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ కానీ మరి మీకు ఎవరైనా ఇస్తే చూడండి, నాకు తెలిసి ఇట్లాంటి ఎవరు కూడా మరి వాళ్ళు చెప్పరు. సో కాబట్టి నేను చేసేటటువంటిది మీకు ఎంత పర్ఫెక్ట్ గా చెప్తున్నానో, నా స్కూల్లో కూడా నేను నా పిల్లలకు కూడా అంతే పర్ఫెక్ట్ గా నేను లెసన్స్ అనేవి చేస్తాను. ఏదో మనం చెప్పాము అయిపోయింది అనేది విధంగా ఉండదు. పిల్లలందరూ కూడా మనకి ఫుల్ సాటిస్ఫై అవుతుంటారు. ప్రతి ఒక్కటి కూడా ల్యాబ్ లోకి వెళ్ళినట్లయితే పిల్లలందరూ కూడా ఉరికొస్తూ ఉంటారు. మరి వాళ్ళు కూడా కొత్త కొత్త ఇన్నోవేటివ్ గా అన్ని కొత్త కొత్తవి తయారు చేయాలనే ఆలోచన వస్తూ ఉంటుంది పిల్లలకి. వాళ్ళకి మనకి గైడ్ ఇచ్చినప్పుడు మనం సరైనటువంటి గైడెన్స్ ఇస్తేనే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరి ఇంకా మరి ఈ లైవ్ ని మనం క్లోజ్ చేద్దాం. మరి మళ్ళీ రేపు కూడా ఉంటుందండి లైవ్. రేపు వేరే టాపిక్ ఉంటుంది. రేపు ఇంకో టాపిక్, వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా సమస్య పద్ధతి ఓకే, ఇంకెట్లాంటివి మరికొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల గురించి మనం డిస్కస్ చేద్దాం. రాంబాబు గారు ఓకే అండి, ధన్యవాదాలండి. గ్రంథ రచయితలు కోడింగ్ చెప్పండి సార్. ఓకే అండి, తప్పకుండా అండి. సార్ సైకాలజీలో లెర్నింగ్ చాప్టర్ చెప్పరా సార్? ఓకే, తప్పకుండా చెప్దామండి. సైకాలజీలో అభ్యాసం కూడా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా డిస్కస్ చేద్దామండి. అంటే గతంలో చేసింది కొంచెం జనరలైజేషన్ చేసి చెప్పాను. తప్పకుండా చేద్దామండి. సైకాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూద్దాం, అవి కూడా 2, 3 రోజులలో చేద్దామండి. ఓకే అండి, మరి ఇక లైవ్ ని క్లోజ్ చేద్దాం. మిత్రులందరూ కూడా మీరందరూ కూడా మంచిగా చదువుకోండి. ఖచ్చితంగా చెప్పినవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. మీ నోట్స్ కూడా ఇవన్నీ కూడా ఇట్లా షార్ట్ కట్స్ కూడా మీరు ఇట్లా తయారు చేసి పెట్టుకున్నట్లయితే మీ అందరికీ 100% యూజ్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఒక్కసారి మేము చేసే సెట్టింగ్ కూడా మీరు చూడండి. మీకు చూడండి, మరి లైటింగ్ సఫిషియెంట్ గా సరిపోకపోతే మీకు లైటింగ్ ఈ స్క్రీన్ సరిగా కనిపించదని మీకు ఇంకా సెట్టింగ్ కూడా అలాగే ఎక్స్ట్రా ట్యూబ్ లైట్ తీసుకొచ్చి కూడా సెట్ చేసి చేస్తున్నాం. సో కాబట్టి మీకు ఇవన్నీ కూడా ఏం కనిపించవండి. డైరెక్ట్ మేము చెప్పే లెసన్ మాత్రమే కనిపించింది, కానీ ఆ లెసన్ వెనక ఉండేటటువంటి ఈ ప్రిపరేషన్ కానివ్వండి, ఈ సెట్టింగ్స్ కానివ్వండి, సో
మరి ఇవన్నీ కూడా మేము చాలా చూసుకోవాలి. ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ సౌండ్స్, బయట సౌండ్స్, ఓకే, టైమింగ్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో కాబట్టి ఏదేమైనా మరి మిత్రులందరికీ కూడా ఉపయోగపడాలని ఆశిస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్.